కమిటెడ్ పీపుల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి అన్న. ఆల్సో అక్క, వర్క్ స్పేస్లో కావచ్చు, సోషల్ ప్లాట్ఫామ్స్లో కావచ్చు, లేదా నీ ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఒక అమ్మాయి లేదా అబ్బాయి కమిటెడ్ అని మీకు తెలిసిన నెక్స్ట్ మినిట్ నుండి కొంచెం ప్రాపర్గా బిహేవ్ చేయండి వాళ్ళతో. ఈవెన్ మీకు ముందు మంచి బాండ్ ఉన్నా సరే, ఒక మనిషి వన్స్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాక టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా మారిపోతాయి. అవన్నీ అర్థం చేసుకొని బిహేవ్ చేయాలి మనం. టు ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్, బ్రో కూడా వినే ఉంటారు. ఒక అమ్మాయి కమిటెడ్ అని తెలిస్తే దాని మీనింగ్ ఆ పిల్ల మనలో ఒక బ్రదర్ వైఫ్ లాగా అన్నట్టు. అంత హెల్తీగా ట్రీట్ చేయాలి నువ్వు ఆమెని, అండ్ వైస్ వర్సా. ఒక అమ్మాయి ఆర్ అబ్బాయి కమిటెడ్ అని తెలిసాక కూడా ఫ్లర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడం, తేడాగా మెసేజ్ చేయడం, రే నాయన ఎందుకురా మనిషి ఇట్లా ఉన్నారు అసలు. అండ్ టు ఆల్ ద కమిటెడ్ పీపుల్, మీరు రిలేషన్లో ఉన్నారని దాచుకోవడం కూడా అంత రైట్ థింగ్ ఏం కాదు. కానీ ఇది ఉమెన్కి అంత ఈజీ థింగ్ కాదు, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఆన్లైన్లోనూ, ఓల్డ్ ఫ్రెండ్స్, ఆఫీస్లోనూ ఎవరైనా లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడితే చెప్పేయాలి, నేను కమిటెడ్ అండి, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ అని. బయట ఎవరు చక్కగా లేరు, అమ్మాయిలని లేదు, అబ్బాయిలని లేదు, వరస్ట్ ఉంటున్నారు, ఏందో ఇంటెన్షన్స్ ప్రాపర్ ఉండట్లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అంతే. నువ్వు మంచిగా ఉన్నా సరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రపంచం అంతా ఇలానే ఉందా అంటే తెలియదు, కానీ కనిపించేదంతా ఇలాగే ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చాలా చిన్నది. కలిసి లంచ్ చేయడం దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్లో చిన్నగా మాట్లాడుకోవటం, ఆ తర్వాత పర్సనల్ షేర్ చేసుకోవటం, తర్వాత మీ రిలేషన్ గురించి షేర్ చేయడం, తర్వాత ఎప్పుడైనా నీకు నీ పార్ట్నర్ గొడవ అయినప్పుడు అది పర్టికల్ షేర్ చేయడం, వాళ్ళు నీ కంఫర్ట్ ఇవ్వటం, ఆ కంఫర్ట్ నీకు నచ్చటం, ఆ తర్వాత నీ రిలేషన్షిప్లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ పక్కన పెట్టి ఓన్లీ గొడవలు మాత్రమే షేర్ చేయటం, వీళ్ళతో చెప్తున్నప్పుడు నీకు ప్రశాంతంగా అనిపించడం, అసలు నీకు తెలియకుండానే ఒక మినీ చీటింగ్ జరిగిపోతుంది అక్కడ. ఇవన్నీ చిన్న చిన్నవి అని వదిలేయడం వల్లే కనీసం వినటానికి కూడా కష్టంగా ఉండే న్యూస్ వినాల్సి వస్తుంది రోజు రోజుకి. సో మ్యాటర్ ఏంటంటే, నీ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం నీ పార్ట్నర్కి తెలియాలి. నీ పార్ట్నర్కి తెలియని ఫ్రెండ్స్ నీకు ఉండొద్దు, అసలు అవసరం లేదు. మెసేజెస్, కాల్స్, లాస్ట్కి మనీ ట్రాన్సాక్షన్స్ కూడా అన్నింటిలోనూ మీరు ఫుల్ ట్రాన్స్పరెంట్ ఉండాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో ఉన్నావు అన్నీ చెప్పుకోవాలండి. హెల్తీగా ఉండాలి మొత్తం. ఐ కెన్ అండర్స్టాండ్ ఇది వినటానికి తేడాగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ చాలా బేసిక్ థింగ్స్ అండి. ఐ ప్రామిస్ వన్స్ పెళ్ళి అయ్యాక అర్థమైపోతుంది మీకు. వీటిని కూడా రెస్ట్రిక్షన్స్ లాగా ఫీల్ అవుతున్నారంటే మాత్రం ఆ రిలేషన్ వదిలేయండి. బయట కొంతమంది ఇవన్నీ పట్టించుకోరు, మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తారు. నీకు నచ్చింది చేసుకోమని, నచ్చినట్టు తిరగమని. పోయి మీరు హ్యాపీగా ఉండండి. అయినా రెస్ట్రిక్షన్కి ప్రొటెక్షన్కి తేడా తెలియకపోతే ఎట్లా అండి మనకి? ఒకవేళ ఇదంతా ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్లో అనిపించినా, మనుషులు ప్రశాంతంగా ఉంటారనిపిస్తే ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు. ఫ్రీడమ్ కావాలి అంటారు, కానీ అది ఇస్తే ప్రాపర్గా యూజ్ చేసుకుని ఎవరికి రావట్లేదండి ఇక్కడ. అన్నీ చెప్పే చేయాలి. మీ నాన్న మీ అమ్మకి చెప్పకుండా ఏదైనా చేయడం చూసావా ఎప్పుడైనా? మీ అమ్మ మీ నాన్నకు తెలియకుండా కనీసం అడుగు బయట పెడుతుందా? ఎక్కడికి వెళ్ళినా సరే కలిసే వెళ్తారు, కలిసే చేస్తారు. మనకు కలిసి చేయడం కుదరదు కాబట్టి అట్లీస్ట్ చెప్పుకొని చేసుకోవాలి, అంతే. సింపుల్ అండి. లాస్ట్లో ఒక్కటి, అవుట్ ఆఫ్ నోవేర్ నాకు ఒక మాట చెప్పాలని నేను చెప్తున్నా. ఒక హస్బెండ్ తన వైఫ్ లేకుండా ఇంకొక ఉమెన్ దగ్గరికి ఆమె హస్బెండ్ లేనప్పుడు పోయాడు అనుకో, ఇది వినడానికి ఎంత అసహ్యంగా ఉంది అసలు. దీన్ని మీరు దేనికి రిలేట్ చేసుకుంటారో నాకు తెలియదండి, కానీ కమిటెడ్ పీపుల్ అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను అన్నీ మెన్షన్ చేయలేకపోతున్నా. కమిట్మెంట్ వేరు, పెళ్లి వేరు అని చెప్పకండి ప్లీజ్. వన్స్ యూఆర్ కమిటెడ్ టు సమ్వన్, యూఆర్ మ్యారీడ్, దట్స్ ఇట్.